మనము ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు చెప్పొచ్చా, ఇతరులకు చెప్పకూడదా, మనము ఉపవాసం ఉన్నట్లుగా చాటింపు చేసుకోవాలనా, మరి 40 రోజుల ఉపవాసము 50 రోజుల ఉపవాసము అదేదో దేవుడితో మనకున్న సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానట్టు మరి ప్రజల కొరకు ఉంటున్నట్టుగా కూడా ఈ మధ్య కాలంలో చాలా విషయాలు మనం వింటూ ఉన్నాము. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే మాది మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఏంటి అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధులలోను మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. కొంతమంది అంటే మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తుంటారు, సమాజ మందిరాల్లో నిలబడి ప్రార్థన చేస్తుంటారంట. సో అలాంటప్పుడు అబ్బో వీళ్ళు ఎంత నీతిమంతులు ప్రార్థిస్తున్నారు దేవునికి అని అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు అలా మీరు చేయొద్దండి. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే మనుషులకు కనపడాలని చేస్తున్నారో అది దేవుడు ఆ ఫలము వాళ్ళకి ఇచ్చేసి ఉంటాడు ఆల్రెడీ. కానీ 6వ వచనంలో దేవుడు మనతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనం ఏదైతే రహస్యంగా దేవునితో మనము చెప్పుకుంటామో ఆ సమయంలో రహస్యమైన మన జీవితం కూడా మనకు దేవుడు చూపిస్తాడు. రహస్యమందు నువ్వు చెప్పే ప్రార్థన, నువ్వు దేవుడితో మాట్లాడే సంభాషణను బట్టి దేవుడు నీకు బహిరంగంగా ఫలం ఇస్తాడు. అలా కాకుండా నువ్వు బహిరంగంగా ప్రార్థన చేస్తూ నేను ఉపవాసం ఉన్నాను, మనుషులందరూ చూడాలి నేను ఎంత భక్తి పరులని అని అనుకుంటే ఆ ఫలం కూడా మనం పొందుకుంటాము. సో అది అప్పటికే ఓహో మంచోడు ఈయన భలే ప్రార్థన చేసుకుంటాడు అని అనుకుంటారు తప్ప మనలో ఉన్న శక్తిని వాళ్ళు చూడడానికి అవకాశం ఉండదు. అలాగే మనం దేవుడి ప్రార్థన చేసేటప్పుడు విస్తరించి మాట్లాడాల్సిన అవసరము దేవుడికి మనకి లేదు. ఎందుకంటే నువ్వు అడగక మునుపే నీ తండ్రికి నీ అక్కర్లన్నీ కూడా తెలిసి ఉంటాయి అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి అలాగే మనము ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులలాగా ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది. మరి చాలామంది మేము ఉపవాసం ఉంటున్నామని చెప్పి చాలా దిగులుగా ముఖం పెట్టుకొని అందరికీ ఏం అట్లున్నావే అంటే నేను ఉపవాసము అని. ఎందుకంటే ఇంతకుముందు జీవితంలో చాలామంది అలాగే చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి ఉపవాసం ఉండేది కూడా యూట్యూబ్లో చెప్పేసుకోవచ్చు. కానీ అప్పుడు యూట్యూబ్ లేదు కాబట్టి అందరు దుఃఖముఖులుగా ఉండి బాధపడతా దుఃఖపడతా ఏమక్క అట్లున్నావు, ఏమమ్మా అట్లున్నావు అంటే ఉపవాసం ఉన్నాను అని చెప్పొచ్చు అనమాట. సో అలాగా మీరు 16వ వచనము 6వ అధ్యాయం మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయునట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖమును వికారం చేసుకుంటారు. కానీ నేను మీతో చెప్పున్నదేమనగా ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కుకొనవలను. ఎంత ప్రశస్తమైన వాక్కును దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము బొలోమని ఏంటంటే అది నమ్మాల్సిన అవసరం లేదమ్మా. దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఉపవాసం లేనప్పుడు ఎలా ఉండాలి. కానీ ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకున్నా దేవుని అయితే మనం ప్రార్థించాలి. అలాగే దేవునితో మనం సంభాషించాలి. దేవునితో మన యొక్క సంబంధం అనేది మనం కొనసాగించుకోవాలి. కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క వాళ్ళ ఇంకా నాకు రీసెంట్గా నేను విన్నది ఏంటంటే 365 రోజులు ఒకరెవరో ఉపవాసం ఉంటారంట. ఓకే వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ దేవుని చెప్తాడు, రహస్యమందు నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు నీకు బహిరంగంగా ఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. రహస్యమందు నీ తండ్రితో నువ్వు చెప్పుకునే దానికి నేను బహిరంగంగా ఆయన గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంతరంగంలో నీకున్న బలము బహిరంగంగా చూపే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి వేషధారుల వలె కాక దుఃఖముఖంతో ఉండకుండా రహస్యమందు నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ రహస్యమైన జీవితాన్ని దావీదు గారు అంటారు, నేను రహస్యమందు చేసిన పాపములను క్షమించి నాకు ఒక నూతన జీవితాన్ని ఇమ్మని అడుగుతారు. కాబట్టి దినాన రహస్యంగా మనము దేవుని సన్నిధిలో నిలవబడి రహస్యంగా మనం చేసిన వాటిని ఒప్పుకొని మనం ఒక నూతన జీవితంలోనికి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. అట్టి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
ఆమేన్.